హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏ పేజ్ ఆఫ్ ఉషా. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారు కదండి. ఈరోజు మీ ముందుకి మంచి రెసిపీతో వచ్చానండి. అదేంటో తెలుసా? పూల్ మఖానా బిర్యానీ అండి. చేద్దామండి, రండి కిచెన్లోకి వెళ్దాం. పూల్ మఖానా బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అల్లం, తెల్లుల్లిపాయలు, జాజికాయ, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు. పూల్ మఖానా ఆయిల్ లేకుండా ఓన్లీ సాల్ట్ పెప్పర్ వేసి వేగించామండి పొడిగాను. తర్వాత మీల్ మేకర్స్ గోరువెచ్చటి నీటిలోనే కొంచెం కడిగేసి నీటిలో నానబెట్టి ఉంచినవండి. కరివేపాకు పోపులో వేయడానికండి. ఆనియన్ అండి పోపులోకి, జీడిపప్పులు అండి ఇవి, టమాటో అండి. పూల్ మఖానా బిర్యానీకి నేను ఈ గ్లాస్ తోటి 2.5 గ్లాసులు తీసుకున్నానండి. ఈ 2.5 గ్లాసులను ఇగోటండి. ఇవి ముందుగా కడిగేసి ఒక అరగంట సేపు నానబెట్టేసామనుకోండి, బిర్యానీ చాలా పువ్వులాగా వస్తుందండి, చాలా బాగుంటుంది. మనకి పూల్ మఖానా బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదండి. దీనికి సరిపడా వాటర్ అండి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు, 2.5 గ్లాసులు రైస్ కదా, 5 గ్లాసులు వాటర్ అండి. ఈ 5 గ్లాసుల వాటర్ని ముందుగా మనం వేడి చేసుకున్నాం అనుకోండి. ఇవన్నీ వేగించేసాక రైస్ వేసి అది వేగుతున్నప్పుడు ఈ వేడి నీళ్ళు వేస్తాం అనుకోండి, బాగుంటుందండి. రైస్ మరుగుతుంటాయండి. వేడి నీళ్ళు మరుగుతున్నప్పుడే మనం స్టవ్ వెలిగించి వేడి అయిపోయేసరికి ఈ మిక్సీ అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మసాలా చేసుకుందామండి. ఈ మసాలాని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి. ఇప్పుడు ఈ మసాలాని వేసుద్దామండి. కొంచెం మసాలా వేగినప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేద్దామండి. మసాలా వేగింది కదండి, ఈ మసాలా వేగుతున్నప్పుడే మనం జీడిపప్పు వేద్దామండి. అలాగే ఎర్రుల్లిపాయలు అండి. ఎర్రుల్లిపాయలు వేగిన తర్వాత ఒకటి ఒకటి వేసుకోవడమేనండి. టమాటా, కొంచెం టమాటా వేగింది కదండి, ఇప్పుడు పూల్ మఖానా వేద్దామండి. ఇప్పుడు ఈ మసాలాలోనే ఒక్కొక్కటి వేయిస్తున్నాం కదండి. ఇలా వేయించి చేయటం వలన ఈ ఫ్లేవర్స్ అన్ని వీటికి పట్టుకుంటాయండి. ఇప్పుడు కొంచెం ఇది వేగింది కదా, ఇప్పుడు మీల్ మేకర్స్ వేద్దామండి. ఈ మీల్ మేకర్స్ కూడా వేగుతున్నాయి కదా, ఈ టైంలోనే మనం రైస్ కడిగేసి నానబెట్టి ఉంచుకున్నాం కదండి, ఈ రైస్ కూడా వేసేద్దామండి. అన్నీ ఆచుకొని ఉంచుకుంటే ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి బిర్యానీ. చాలా మంది బ్యాచిలర్ బాబులు, బ్యాచిలర్ పాపలు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఈజీగా చేసుకోవచ్చండి. ఇవి అన్ని ఇంట్లో రూముల్లో అందరూ ఇప్పుడు అన్ని తెచ్చుకొని ఉంచుకుంటున్నారండి. కాబట్టి బయట కొనుక్కొని బయట కర్రీస్ అలా తినే బదులు వారానికి 2 సార్లు ఇలా చేసుకున్నారు అనుకోండి, ఇంట్లో ఫుడ్ తిన్నామని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే టేస్టీగా ఉంటది, ఆరోగ్యంగా కూడా ఉంటదండి. కాబట్టి అందరూ కూడా చక్కగా ఇలా చేసుకోండి. ఇంట్లో మమ్మీ చేసిన ఫుడ్ లా ఉంటదండి. చక్కగా చేసుకోండి, అన్నిటికీ ఇలాంటి వాటికి అలవాటు పడండి. ఇప్పుడు కొంచెం వేగింది కదండి, వేగిన తర్వాత చిటికెడు పసుపు వేద్దామండి. చాలా అంటే కలర్ కోసం, యాంటీబయాటిక్. ఇప్పుడే సాల్ట్ కూడా వేసుకుందామండి. సాల్ట్ నేను వేసిన 5 గ్లాసుల వాటర్కి 2.5 గ్లాసుల రైస్కి సరిపడగా వేస్తున్నానండి. సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చండి, మరి ఎక్కువైతే తీయలేం కదా, తక్కువైతే కావాలని కలుపుకోవచ్చు. ఇదిగోటండి వేగుతున్నప్పుడే వేసేస్తాను, అంతటికి బాగా పడుతుంది.
ఈ టైంలోనే మనం కొంచెం ఆయిల్ కూడా వేసామనుకోండి, రైస్ బాగుంటుందండి, పొడి పొడిగా వస్తుంది మనకి. ఇది వేడి చేసిన ఆయిల్ ఉంది కదా, దీన్ని ఇలా వేస్తాం. ఈ విధంగా చేసుకోవటం వలన మనకి సింపుల్గా ఉంటుంది. మనకు కూడానండి, బ్యాచులర్ బాబులే కాదు, మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు శుభ్రంగా. కూరలు లేవనుకోండి, అలాంటప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. ఈ మరుగుతున్న వాటర్ని ఈ వేగుతున్న రైస్ ఉన్నది కదండి, మసాలాలు వేగుతున్న రైస్లోని వేసుకోవడమేనండి. కరెక్ట్గా సరిపోతాయండి. ఒక్క 10 నిమిషాల్లో బిర్యానీ రెడీ అయిపోతుందండి. మూత పెట్టేద్దామండి. సిమ్లోనే మగ్గాలండి. ఒక్క 10 నిమిషాలు చాలు. చూద్దామండి, బిర్యానీ అయిపోయిందేమో. అయిపోయిందండి. కరివేపాకు కొంచెం వేద్దామండి. ఈ టైంలో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. కొత్తిమీర ప్రస్తుతం లేదు కాబట్టి కరివేపాకు వేసుకో. టేస్ట్ చూస్తానన్నా. నువ్వు టేస్ట్ చూసి చెప్పావు అనుకున్నానా, నాకు చాలా ధైర్యం. మా టేస్టింగ్ బాయ్ అండి, మా చిన్న కొడుకు. ఆ టేస్ట్ చూసి చెప్పాడు అనుకోండి, ఇంక తిరిగి ఉండదండి. కరెక్ట్గా చెప్తాడు ఎలాగుందో అన్నది. ఎలా ఉంది నాన్న? సూపర్. ఏమైనా తగ్గాయా మసాలా? అన్ని కరెక్ట్గా బాగుందా? థ్యాంక్ యూ. బాగుందా? వెరీ గుడ్. దీని ముందు హోటల్లో చేసిన అక్కడైతే డబ్బులు ఎక్కువ ఇవ్వాలి కదమ్మా, అది మీకు మంచిది కదా. అదైతే బ్యాచులర్ బాబులకి బ్యాచులర్ పాపలకి బయట కొనుక్కొని తింటే చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారమ్మా. వాళ్ళకి ఇంట్లో మమ్మీ కష్టపడి చక్కగా పిల్లల కోసం కాదు, పిల్లల కోసం కష్టపడి చేస్తుంది కదా మమ్మీ. అవేమొచ్చి కొంచెం డబ్బులతో కాదు కదా, అది మమ్మీ కష్టంతో చేస్తుంది కాబట్టి కొంచెం ఇష్టంగా తినాలి మీరు. ఎంత బయట తిన్నా కూడా ఈ టేస్ట్ అయితే రాదు. నాకైతే చాలా నచ్చింది రెసిపీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఒకవేళ కానీ మీకు నచ్చినట్లయితే అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై బాయ్.